అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్ కరీం అమ్మాబాద్. ఈ వీడియోలో కనబడుతున్నటువంటి ఈ పుస్తకం పేరు ఉర్దూలో ఉంది. దాని పేరు దస్తూర్ అసాసి జమియత్ అహ్లే హదీస్ హింద్. దీనిని తెలుగులో దస్తూర్ అహ్లే హదీస్ ప్రాథమిక నిబంధనల పుస్తకం అని చెప్పడం జరుగుతుంది సోదరులరా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దస్తూర్ గురించి అవగాహన కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నా పేరు అబుసాద్ మహమ్మద్, నేను కర్నూలు నివాసిని. ఈ దస్తూర్ అహ్లే హదీస్ పుస్తకం గురించి మాట్లాడుకోవాలనుకుంటే సోదరులరా, మన జమియత్ అహ్లే హదీస్ కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలుకొని ఢిల్లీలో ఉన్నటువంటి మర్కజ్ జమియత్ అహ్లే హదీస్ వరకు అందరికీ కూడా వర్తించినటువంటి పుస్తకం. అంటే మన జమియత్ ఏ విధంగా తన కార్యాచరణలు చేసి మన జమియత్ సాథీలకి, సోదరులకి, సభ్యులకి అందరికీను జమియత్ ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నియమ నిబంధనలు రూపొందించారండి ఈ పుస్తకము. అందుకోసము మనందరికీ ఈ పుస్తకం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను గ్రహించి నా శక్తి కొలది, అల్లా అనుగ్రహం కొలది చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ ఈ పుస్తకం గురించి తెలియచేయాలని. ఇది సోదరులారా యావత్ భారతదేశంలో ఉండే అహ్లే హదీస్ సోదరులందరికీను వర్తింపజేసేటువంటి పుస్తకం అండి ఇది. అదేవిధంగా ఈ పుస్తకం ఎప్పుడు మొదలుపెట్టారంటే భారతదేశ స్వతంత్రం రాకముందు నుంచి, అంటే 1906లోనే ఈ దస్తూర్ అహ్లే హదీస్ ధార్మిక పండితుల సమక్షంలో రాయడం జరిగింది. ప్రస్తుతం ఈ అహ్లే హదీస్ జమాత్ భారతదేశ చట్టాలకు అనుగుణంగా తమ సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఇక ఈ పుస్తకంలో దాదాపుగా 1 నుంచి 83 విభాగాలు ఉన్నాయండి, అంటే పాయింట్స్ ఉన్నాయి. ఏ విధంగా మన ఈ జమియత్ అహ్లే హదీస్ ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పాయింట్స్ దాదాపుగా 83 పాయింట్స్ వరకు ఇందులో రాయడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఊరిలో కూడాను, అంటే ఎక్కడైతే సోదరులు 10 మంది ఉంటారో అక్కడ ఒక జమియత్ని స్థాపించాలని ఈ పుస్తకంలో ఒక పాయింట్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా ఉండాలి, దీని యొక్క స్ట్రక్చర్, దీని యొక్క నమూనా, దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలి అంటే ఇది ఆర్గనైజేషన్ అండి. ఇది వ్యవస్థ, సంస్థ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది భారత చట్టాలను అనుసరించి మనం ఒక ప్రెసిడెంట్ని, వాళ్ళని అమీర్ అని చెప్తాం. అలాగే వైస్ ప్రెసిడెంట్, నాయబ్ అమీర్ అని కూడా మనం ఉర్దూలో చెప్పడం జరుగుతుంది. నాజిమ్ అంటే కార్యదర్శి, మరి అదేవిధంగా నాయబ్ అంటే జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు కూడా ఇందులో ఉంటారు. అదేవిధంగా నాజిమ్ మాలియాత్ అంటే ట్రెజరీ, అంటే ఫైనాన్షియల్ విభాగం కూడా ఇందులో ఉంటుంది. ఈ విధంగా అందరూ కూడా ఒకరినొకరు సహకరించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ జమియత్ని నిర్మాణం జరుపుకొని మనము జమియత్ అభివృద్ధి కొరకు, జమియత్ సభ్యుల సంక్షేమం కొరకు ముందుకెళ్ళాలండి. ఇందులో రావడానికి ముఖ్యమైన షరతు ఏంటంటే రుకునియత్, అంటే సభ్యత్వ నమోదు అనేది ఖచ్చితంగా జరగాలండి. అది 5 సంవత్సరాలకు గాను 125 రూపాయలు ఉంటుంది. అంటే ప్రతి జమియత్తు 5 సంవత్సరాలకు ఒకసారి ఇందులో ఉన్న కమిటీ మెంబర్స్ మారుతూ ఉంటారండి. ప్రతి పల్లెల్లో, ప్రతి జిల్లాలో పల్లెలకు సంబంధించినటువంటి విభాగం వేరు, జిల్లాకు సంబంధించిన విభాగం వేరుగా, రాష్ట్రకు సంబంధించిన విభాగం వేరుగా, తర్వాత భారతదేశం మర్కజీ జమియత్ విభాగం వేరుగా, ఈ విధంగా శాఖలు ఉంటాయండి ఇందులో. ఇది కొంతవరకు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నటువంటి విషయం అండి. ఇంకాను ఇందులో ఉన్నటువంటి ఏ విభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి విషయాలు కూడా మరి రాబో వీడియోల్లో నేను మీకు ఫోటోల రూపంలో ఈ విధంగా చూపించి నేను తెలియజేస్తాను ఇన్షాల్లా. నా ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికినట్లయితే నా దృష్టికి తీసుకురండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇందులో ఉంటుంది. అదేవిధంగా మీరు కూడా తెలుగులో ఈ పుస్తకాన్ని చదవాలనుకున్నా, తర్వాత ఈ పుస్తకం రోమన్ ఇంగ్లీష్లో కూడా మేము దాన్ని మార్చడం జరిగింది. ఇక్కడ ఉన్న కర్నూలులో కొంతమంది యువకులందరూ కలిసి మేము అల్హమ్దులిల్లా అల్లా దయ వల్ల మా యొక్క ముఖ్య ఉద్దేశము ఎక్కడైతే జమియత్ యొక్క సభ్యుల పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకొని బాగా ఉన్నట్లయితే వాటికి ఇంకా కొంచెం ప్రోత్సాహం ఇచ్చి మనం సహాయ సహకారం నుంచి ముందు తీసుకుపోవడం. ఒకవేళ మన జమియత్ పనితీరు బాగా లేకపోతే వారిని బాగు చేయమని దస్తూర్లో ఇలా ఉందని చెప్పడం వరకేనండి ఈ యొక్క ప్రయత్నం. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. మన జమియత్ని ఒకరినొకరు సహకరించుకొని ముందుకు తీసుకెళ్ళి ఎక్కువ మంది వరకు ఖురాన్ మరియు హదీస్ వెలుగులో తౌహీద్ మరియు స్వచ్ఛమైన తౌహీద్ని బిదాత్ల నుంచి కాపాడి షిర్క్ నుంచి జనాలని రక్షణ కల్పించే యొక్క అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. కాబట్టి మన అహ్లే హదీస్ ఎక్కువ శాతం
ఎక్కువ మంది జనాల్లో, ఎక్కువ మంది ఊళ్ళలో కూడా అహ్లే హదీస్ సభ్యులు ఉండాలి, అహ్లే హదీస్ని స్వీకరించాలి, తౌహీద్ని ప్రచారం జరగాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. జజాకల్లాహు ఖైర్. ఏమైనా తప్పుదొరికిన నా దృష్టికి తీసుకురండి. బాగానే ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మరింత మందికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు చదివే అహ్లే హదీస్ సోదరి వరకు ఈ యొక్క పుస్తకాన్ని చేరవేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. మీ వంతు మీరుగా ఈ వీడియోని ఎక్కువ శాతం షేర్ చేసి ఆ సభ్యుల వరకు చేరవేస్తారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.